ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ విధముగా మనము దైవభక్తులను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము సాధు సుందర్ సింగ్, సువార్థికుడు, సాధువు. సెప్టెంబర్ 3, 1889 ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం లూధియానా జిల్లా రాంపూర్ గ్రామంలో ఒక భూస్వామి సిక్కు కుటుంబంలో సుందర్ సింగ్ జన్మించారు. సుందర్ సింగ్ తల్లి అతని కొన్ని మైళ్ళ దూరములో ఉన్న అడవిలో నివసించే ఒక హిందూ సాధువు యొక్క పాదాల యొద్ద కూర్చోవడానికి వారానికి ఒకసారి సుందర్ సింగ్ను తీసుకువెళ్ళేది. సుందర్ సింగ్కు భగవద్గీత కూడా నేర్పించబడింది. అదే సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లూధియానాలోని ఎవింగ్ క్రిస్టియన్ హై స్కూల్కు అతని తల్లి పంపించింది. సుందర్ సింగ్ 14 ఏళ్ల వయసులో అతని తల్లి చనిపోయింది. అతను కోపముతో ఒక బైబిల్ను కొని తన స్నేహితులు చూస్తుండగానే తన ఇంటి ఆవరణములో పేజీల వారీగా బైబిల్ను కాల్చివేశాడు. సుందర్ సింగ్ రైలు పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిజమైన దేవుడు తన ముందు ప్రత్యక్షమై మాట్లాడాలి, లేకపోతే తనను తాను చంపుకుంటానని తీర్మానించుకున్నాడు. అదే రాత్రి అతనికి యేసు క్రీస్తు దర్శనం కలిగింది. తెల్లవారక ముందే అతను యేసు క్రీస్తును ఒక దర్శనములో చూశానని, అతని స్వరాన్ని విన్నానని చెప్పడానికి తన తండ్రిని లేపాడు. ఇక మీదట తాను క్రీస్తు మిషనరీగా మారతానని ప్రకటించాడు. అప్పుడు అతని వయసు 15 సంవత్సరములు మాత్రమే. అతని తండ్రి క్రీస్తును విడిచిపెట్టాలని వేడుకున్నాడు. సుందర్ సింగ్ నిరాకరించడముతో షేర్ సింగ్ తన కుమారుడిని కుటుంబము నుండి బహిష్కరించాడు. మరియు అతని సోదరుడు రాజేందర్ సింగ్ అతనికి ఆహారములో విషం కలిపాడు. చాలా గంటల తర్వాత సుందర్ సింగ్ తన ఆహారము విషపూరితమైనదని గ్రహించాడు. సమీపంలోని బ్రిటిష్ క్రిస్టియన్స్ వారు అతనికి సహాయము చేసి అతని ప్రాణాలను కాపాడారు. ఇలా ఒక్కసారి మాత్రమే కాదు, చాలాసార్లు సుందర్ సింగ్ విషప్రయోగానికి గురయ్యాడు. ఆ ప్రాంత ప్రజలు సుందర్ సింగ్ చనిపోవాలని ఇంట్లోకి పాములను కూడా విడిచారు. అతని 16వ పుట్టినరోజున హిమాలయ పర్వతాలలో ఎత్తైన ప్రాంతమైన సిమ్లాలోని పారిష్ చర్చిలో బహిరంగంగా అతను బాప్టిజం పొందాడు. కొంతకాలం క్రితం అతను సిమ్లాకు దూరంగా సబతులోని క్రిస్టియన్ లెప్రసీ హోంలో ఉంటూ అక్కడ కుష్టు రోగులకు సేవ చేశాడు. ఇది సుందర్ సింగ్ అత్యంత ప్రియమైన స్థావరాలలో ఒకటిగా మిగిలిపోయింది. తన బాప్తిస్మం తరువాత తిరిగి అక్కడకు వచ్చాడు. సాధు సుందర్ సింగ్ అక్టోబర్ 1906వ సంవత్సరములో అతను ఒక క్రొత్త క్రైస్తవునిగా తలపాగా మరియు సాధువు యొక్క వస్త్రాన్ని ధరించి ఆధ్యాత్మిక సాధనకు అంకితమైన సన్యాసిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సుందర్ సింగ్ తనను తాను సాధువుగా ప్రచారం చేసుకున్నాడు. ఎందుకంటే భారతీయ పద్ధతిలో ఉంటే తప్ప భారతీయులను మార్చలేమని అతను గ్రహించాడు. నా ప్రభు అడుగుజాడల్లో నడవడానికి నేను అర్హుడిని కాను. యేసుక్రీస్తులా నాకు ఇల్లు ఆస్తులు లేవు. ఆయనలాగే నేను నా ప్రజల బాధలను పంచుకుంటూ నాకు ఆశ్రయము ఇచ్చే వారితో భోజనము చేస్తూ ప్రజలందరికీ దేవుని ప్రేమను తెలియజేస్తాను అని అన్నాడు. సుందర్ సింగ్ తన స్వగ్రామమైన రాంపూర్కు తిరిగి వెళ్లడము ద్వారా తన వృత్తిని పరీక్షించాలనుకున్నాడు. అక్కడ అతనికి ఊహించని రీతిలో ఘనస్వాగతం లభించింది. 16 ఏళ్ల సుందర్ సింగ్ ఉత్తరము వైపు పంజాబ్ మీదుగా కాశ్మీర్లోకి, ఆ తర్వాత ముస్లిం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా చివరకు బలూచిస్తాన్లకు బయలుదేరాడు. మంచు వల్ల అతని శరీరం మరియు కఠినమైన మార్గాల వల్ల అతని పాదాలు నలిగిపోయాయి. ఉత్తరాదిలోని క్రైస్తవ సంఘాలు అతన్ని రక్తస్రావం కాళ్ళు గల అపోస్తులుడు అని పిలిచారు. సుందర్ సింగ్ తన విశ్వాసం కోసం అరెస్ట్ అయ్యారు మరియు రాళ్లతో కొట్టబడ్డాడు. 19 సంవత్సరాల వయసులో 1980వ సంవత్సరములో సుందర్ సింగ్ టిబెట్ సరిహద్దును దాటాడు. ఇది బౌద్ధ భూమి. మిషనరీలు సువార్తతో చొచ్చుకుపోవడానికి చాలా కాలంగా విఫలమయ్యారు. సుందర్ సింగ్ టిబెట్లో సువార్త ప్రకటించడానికి పిలువబడ్డానని భావించాడు. అక్కడ అతను జీవన పరిస్థితులను చూసి భయపడ్డాడు. అతను చల్లటి నీటితో స్నానము చేస్తున్నప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకంటే పవిత్ర పురుషులు అనగా సాధువులు ఎప్పుడూ స్నానము చెయ్యరు అని వారు నమ్ముతారు. మరుసటి సంవత్సరం
టిబెట్కు తిరిగి రావాలని నిశ్చయించుకుని సబతుకు తిరిగి వెళ్ళాడు. 1908వ సంవత్సరంలో పాలస్తీనాను అనగా క్రీస్తు పుట్టిన స్థలాన్ని సందర్శించడానికి ఓడ ఎక్కాలనే ఆశతో బొంబాయికి వెళ్ళాడు. కానీ అనుమతి నిరాకరించబడింది. 1909 డిసెంబర్లో సుందర్ సింగ్ లాహోర్లోని ఆంగ్లికన్ కళాశాలలో క్రైస్తవ పరిచర్య కోసం శిక్షణ పొందడం ప్రారంభించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను తోటి విద్యార్థులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేదు. నియమించబడిన భోజన మరియు ప్రార్థన సమయాల్లో మాత్రమే వారిని కలుసుకునేవాడు. అతను ఆంగ్లేయుల సంప్రదాయాలను ఎప్పుడూ నేర్చుకోలేదు. సువార్త భారతదేశానికి అవసరం ఉన్నందున కళాశాల కోర్సులో చేరాడు. కానీ అక్కడ బోధనలో ఎక్కువ భాగం సువార్తతో సంబంధం లేదని అనిపించింది. 8 నెలల తర్వాత జూలై 1910లో బైబిల్ కళాశాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బిషప్ లెస్ట్రాయ్ నిర్దేశించిన నిబంధనల కారణంగా సుందర్ సింగ్ కళాశాలను విడిచిపెట్టాడని అతని జీవిత చరిత్ర రచయితలు పేర్కొన్నారు. ఆంగ్లికన్ ఫాదర్గా ఉండాలని, తన సాధువు యొక్క వస్త్రాన్ని తీసివేసి గౌరవనీయమైన యూరోపియన్ మతాధికారుల దుస్తులను ధరించాలని, అధికారిక ఆంగ్లికన్ ఆరాధనను ఉపయోగించాలని, ఆంగ్ల కీర్తనలు పాడాలని మరియు అనుమతి లేకుండా బయట ఎక్కడా కూడా బోధించవద్దని చెప్పబడింది. క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడములో మాత్రమే ఆసక్తి ఉన్న సుందర్ సింగ్ భారతదేశ క్రైస్తవములో బ్రిటిష్ సంస్కృతిని కలపడాన్ని తిరస్కరించాడు. అతను కళాశాల నుండి బయలుదేరాడు. తన సాధు వస్త్రాన్ని ధరించాడు మరియు 1912వ సంవత్సరంలో టిబెట్లోకి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పాశ్చాత్య నాగరికత అసలు క్రైస్తవ విలువలకు విరుద్ధంగా మారిందని అతను మిషన్లో ఉన్న సమయములో గుర్తించాడు. భారతీయ సంఘానికి భారతీయ సంస్కృతిని, నాగరికతను గుర్తింపు కల్పించడానికి ప్రయత్నించాడు. భారతీయ క్రైస్తవులు బ్రిటిష్ ఆచార వ్యవహారాలు, సాహిత్యం, వస్త్రధారణ క్రైస్తవ మతానికి, క్రీస్తుకు సంబంధం లేదని వాపోయారు. 1912వ సంవత్సరంలో సుందర్ సింగ్ ఒక పర్వత గుహలో 300 ఏండ్ల క్రైస్తవ సన్యాసిని కనుగొని అతనితో కొన్ని వారాలు లోతైన సహవాసములో గడిపానని చెప్పబడింది. రాసర్ అనే పట్టణములో అతను ఎముకలతో నిండిన ఎండిపోయిన బావిలో పడవేయబడ్డాడు. 3 రోజుల తర్వాత ఒక తాడు ద్వారా సురక్షితంగా అతను రక్షించబడ్డాడు. పునరుత్థానానికి ముందు క్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండినట్లు సుందర్ సింగ్ కూడా 3 రోజులు బావిలో ఉండెనని చెప్పబడింది. సుందర్ సింగ్ 20వ ఏట సువార్త పని బాగా విస్తరించింది. అతని పేరు క్రైస్తవం ప్రపంచం అంతటా సుపరిచితం అయ్యింది. అతను యేసులా కనిపించడమే కాదు, యేసు మాట్లాడినట్లు మాట్లాడతాడు అని చాలామంది అన్నారు. 1918వ సంవత్సరంలో సుందర్ సింగ్ దక్షిణ భారతదేశం మరియు సిలోన్లో సుదీర్ఘ పర్యటన చేశాడు. మరుసటి సంవత్సరం బర్మా, మలయా, చైనా మరియు జపాన్లకు ఆహ్వానించబడ్డాడు. సుందర్ సింగ్ అడవి జంతువులపై అధికారం కలిగి ఉన్నారు. అతను ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో చిరుత పులి అతని వద్దకు దూసుకొచ్చి ఏ హాని చెయ్యకుండా వెళ్ళిపోయింది. మాంత్రికుడిచే చేతబడి వలన ఏ హాని కూడా కలుగలేదు. అతను వ్యాధి మరియు అనారోగ్యంపై కూడా అధికారము కలిగి ఉన్నాడు. సుందర్ సింగ్ క్రైస్తవ సార్వత్రికవాది. ప్రజలందరూ చివరికి మోక్షాన్ని పొందుతారని అతను నమ్మాడు. 1925లో రాస్తూ అతను ఇలా వాదించాడు: దేవుడు తనతో సహవాసము చేయడానికి మనుషులను సృష్టించాడు, కాబట్టి వారు అతని నుండి ఎప్పటికీ విడిపోలేరు. పాపాత్ముడు చివరగా ఎవరి రూపములో సృష్టించబడ్డాడో అతని వద్దకు తిరిగి వస్తాడు. ఇది అతని చివరి విధి అని అన్నారు. 1929వ సంవత్సరంలో అతని ఆఖరి మిషన్కు ముందు కలకత్తాలోని కొంతమంది వేదాంత విద్యార్థులు ఆయనను శాశ్వత శిక్ష సిద్ధాంతం గురించి అడిగారు. సుందర్ సింగ్ ఇలా అన్నాడు: శిక్ష ఉంది, కానీ అది శాశ్వతం కాదు, మరియు ఈ జీవితం తర్వాత ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి తగిన అవకాశము ఇవ్వబడుతుంది, మరియు ఆత్మ సంపూర్ణతను సాధించడానికి కొన్నిసార్లు యుగాలు కూడా పట్టవచ్చు అని అన్నారు. హిందువులు
బౌద్ధులు మరియు సిక్కులు అని పిలువబడే వారు విశ్వాస పాత్రుడైన క్రైస్తవుని వలె ఖచ్చితంగా స్వర్గానికి వెళతారని అతని అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సుందర్ సింగ్ రచనలు విస్తృతంగా ప్రచురించబడ్డాయి. 1920 సంవత్సరములో తాను పశ్చిమ దేశాలలో చేసిన అంతర్జాతీయ పర్యటనను ప్రతిబింబిస్తూ పాశ్చాత్య దేశాల కంటే భారతీయ మరియు ఆసియా ప్రజలు ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నారని సుందర్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రిస్టియన్ మిషనరీ ప్రెస్ సుందర్ సింగ్ యొక్క క్రైస్తవ సందేశంపై దృష్టి సారించింది. అతని జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ యేసు క్రీస్తు జీవించి ఉన్న కాలములో తన శిష్యులను భారతదేశానికి పంపగలిగితే వారు సాధు సుందర్ సింగ్ లాగా జీవించి పనిచేసి ఉండేవారని ఆలోచన అందిస్తుంది. క్రొత్త నిబంధన యొక్క జీవన శైలి సందేశం సిక్కు, హిందూ, జైన్ మరియు బౌద్ధ జీవన శైలిలో ఏ విధంగా సుజావుగా కలిసిపోతుందో అలా ఉంది సాధు సుందర్ సింగ్ జీవితం. సుందర్ సింగ్ కాలంలో గ్రేట్ బ్రిటన్ భారతదేశాన్ని పాలించింది. కానీ అతను ఆ రాజకీయ పరిస్థితులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అతను యేసుక్రీస్తు యొక్క జీవిత సందేశముతో భారతీయ మరియు టిబెట్ ప్రజలను చేరుకోవడంపై తన లక్ష్యాన్ని కేంద్రీకరించాడు. కొన్నేళ్లుగా సుందర్ సింగ్ బ్రిటన్ను సందర్శించాలని కోరుకున్నాడు. అతని తండ్రి షేర్ సింగ్ బ్రిటన్కు వెళ్లే ఛార్జీల డబ్బును అతనికి అందించాడు. అతను 2 సార్లు పశ్చిమ దేశాలను సందర్శించాడు. 1920లో 1922వ సంవత్సరములో యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యూరప్ ప్రయాణించాడు. అనేక సంప్రదాయాల క్రైస్తవులు అతనికి స్వాగతం పలికారు. అతని మాటలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నిరాశతో ఉన్న ప్రజల హృదయాలను తాకాయి. అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పటికీ భారతదేశానికి తిరిగి వచ్చి తన సువార్త ప్రకటన పనిని కొనసాగించాడు. 1923వ సంవత్సరంలో సుందర్ సింగ్ టిబెట్లో తన సాధారణ వేసవి సందర్శనలో చివరిసారిగా అలిసిపోయి తిరిగి వచ్చాడు. తరువాతి సంవత్సరాలలో ధ్యానం, సహవాసం మరియు రచనలను రాయడానికి సమయాన్ని కేటాయించారు. 1929వ సంవత్సరంలో తన స్నేహితుల సలహాలకు విరుద్ధంగా సుందర్ సింగ్ టిబెట్కు చివరి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను చివరిసారిగా 18 ఏప్రిల్ 1929న బయలుదేరాడు. ఏప్రిల్లో అతను సిమ్లా దిగువన ఉన్న కల్కా అనే చిన్న పట్టణానికి చేరుకున్నాడు. కొన్ని మైళ్ళ దూరములో ఉన్న హిందూ మతం యొక్క పవిత్ర ప్రదేశాలలో యాత్రికులు మరియు పవిత్ర పురుషులు అనగా సాధువుల మధ్య సాధు వస్త్రం ధరించి సుందర్ సింగ్ కనబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియరాలేదు. అతను ప్రమాదకరమైన పర్వత మార్గము నుండి పడిపోయాడా, అనారోగ్యముతో మరణించాడా అనేది మిస్టరీగా మిగిలిపోయింది. అతను 1929వ సంవత్సరములో హిమాలయ దిగువ ప్రాంతములో మరణించాడని నమ్ముతారు. సాధు సుందర్ సింగ్ క్రైస్తవ సాక్షిగా తిరస్కరించబడ్డాడు, అలాగే స్వాగతించబడ్డాడు. అతను తన సాధు వస్త్రం మరియు తలపాగతో రోడ్లపై తిరుగుతున్నప్పుడు సమకాలీన క్రైస్తవ మతానికి పూర్తిగా దూరంగా అత్యంత అసాధారణమైన సువార్థికుడిగా పరిగణించబడ్డాడు. యేసు భారతదేశానికి కూడా చెందినవాడు అని, క్రైస్తవం దిగుమతి చేసుకున్న విదేశీ మతం కాదని, భారతీయ విశ్వాసానికి సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. సాధు సుందర్ సింగ్ ఏనాడు కూడా తన భారతీయ సంస్కృతిని, పద్ధతులను, అలవాట్లను వదులుకోలేదు. కాబట్టి ప్రియులారా, మనము కూడా సాధు సుందర్ సింగ్ వలె మన భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ భారతీయ సంఘ అభివృద్ధిలో మనమందరము ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.